హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంబీ బ్లాగ్స్. నేను మీ భార్గవి. ముందుగా నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈరోజు వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఉగాది రోజు వ్లాగ్ అయితే ప్రతి ఒక్కళ్ళు వీడియో లాస్ట్ వరకు చూసి మీ అమూల్యమైన కామెంటు లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఇది ఉగాది రోజు ఈరోజు పెట్టే వ్లాగు. ప్రతి ఒక్కరు మిస్ చేసుకోవద్దు ఈ వ్లాగుని, ఎందుకంటే అప్పుడప్పుడు మన వ్లాగ్స్లో సర్ప్రైజెస్ ఉంటాయి. అది మీకు తెలిసిందే కదా, అస్సలు మిస్ చేసుకోవద్దు. లైక్ ఇచ్చి కామెంట్ చేయండి తప్పకుండా. ఇంకోసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరి లైఫ్లో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నిజం చెప్పనా, మన ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం ఇంకోటి ఏది లేదు. ఆరోగ్యం బాగుంటే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. అందుకే ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండండి. ఓకే, మళ్ళీ ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. మార్నింగ్ 5 o'clockకి లేచాను ఈరోజు. అంటే ప్రతిరోజు లాగానే లేచాను, అయినా కూడా ఇంకా టైంకి నేను అనుకున్న ముందే ఈరోజు 9 వరకు ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకోవాలి, 10 లోపు టెంపుల్కి వెళ్ళాలనుకున్నా. అదే కరెక్ట్గా నేను అనుకున్న టైం ప్రకారమే ఇంట్లో పూజ అలాగే టెంపుల్కి కూడా వెళ్ళాను అనమాట. ఇంకా ఇక్కడ చూసారా, అన్నీ రెడీ చేసి పెట్టుకున్న పూజ కోసము. మనకి పండగ అంటే ఫస్ట్ ఇంకా తెలుగు వారికి మామిడాకు, ఇంకా మంచిగా మామిడాకు కట్టేసుకొని దర్వాజలకి ఇండ్లు చేసుకొని పూజ చేసుకొని గడపలు పూజ చేసుకొని, ఇదే కదా మనకి పండగ వాతావరణం అంటే. ఇంకా ఎక్కడున్నా కూడా ఈ అలవాట్లు అయితే పోవబ్బా. ఇంకా ఉన్న దాంట్లో ఉన్నది చిన్న ఇల్లు అయినా కూడా దానికి తగ్గట్టుగా అన్నీ చేసుకుంటాను నేనైతే. ఇంక ఇక్కడ అన్ని పూజ దగ్గర కూడా అన్నీ రెడీ చేసుకొని ఇక్కడైతే ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. ఇంకా నైవేద్యం చేసేసి వెంటనే ఇంకా టెంపుల్కి వెళ్ళాలి పూజ చేసేసుకొని అని చెప్పేసి. ఇంకా చాలామంది ఇక్కడ ఏంటంటే స్పెషల్గా పోలేలు అదే భక్షాలు చేస్తారు. ఉగాదికి భక్షాలు చేసి అవి దేవుడి దగ్గర పెట్టి పూజ చేస్తారనమాట. మేము ఫస్ట్ నుంచి కూడా మేము ఇట్లానే ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా మేము పరమాన్నం వండి దేవుడి దగ్గర పెడతాం. కాబట్టి నేను మాత్రం అదే పద్ధతిలో ఉన్నాను. అంటే కొన్ని ఇక్కడ వీళ్ళని చూసి కొన్ని నేర్చుకున్నాను. వీళ్ళ దగ్గర కూడా ఈ ఏరియాలో కూడా. మా దగ్గర మేమైతే ప్రతిదానికి కూడా పరమాన్నం కంపల్సరీ చేసుకుంటాం అన్నమాట. ఏ ఫెస్టివల్ వచ్చినా ఏది వచ్చినా కూడా. ఇంక ఇక్కడైతే నేను ఉగాది పచ్చడి కూడా రెడీ చేశాను. ఇంకా 2 ఇట్లల్లో రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా చేసి ఇక్కడ ప్రమిదలు పెట్టుకొని నూనె అన్నీ వేసుకొని అన్నీ రెడీగా పెట్టుకున్నా. ఇంకా పెట్టేసుకొని ఇంక ఇక్కడ నైవేద్యం కూడా చక్కగా ఉడికిపోతుంది చూసారా. ఇంకా ఎక్కువ క్వాంటిటీ చేయలేదు, తక్కువగా చేస్తున్నా. ఎందుకంటే ఫెస్టివల్ అనేసరికి మనం పిల్లలకి అది కొంచెం అన్ని రకాలు చేస్తూనే ఉంటాం కాబట్టి ఎక్కువగా తినరు. కాబట్టి అంతా కూడా నేను ఎక్కువగా చేయట్లేదు. నిజం చెప్పాలంటే నేను నా పెళ్ళైన కొత్తలో ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా ఏది ఎంత చేయాలో ఎట్లా చేయాలో ఏ ప్రసాదం ఎంత చేయాలో కూడా తెలియక నిజంగా అప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నా కూడా తక్కువగా చేసేదాన్ని. అబ్బా, ఎవరన్నా ఉంటే ఎవరికైనా పెట్టేవాళ్ళం, ఎవరన్నా లేకపోతే అది అట్లా వేస్ట్ అయిపోయేది. చాలాసార్లు తెలియక నేను అట్లా చాలాసార్లు వేస్ట్ చేసిన అనమాట. ఇంకా తర్వాత అన్నీ తెలుసుకుంటూ ఏది ఎంత క్వాంటిటీలో చేసుకోవాలి, మనం ఎంత వరకైతే తినగలుగుతామో మనం తిన్న తర్వాత కూడా కొంచెం ఒక్కరికి ఇద్దరికి పెట్టే వరకు కొంచెం అయితే ఖచ్చితంగా ఎక్స్ట్రా ఉండేలాగే చూసుకుంటా ఏదైనా కూడా. ఇక అంతవరకే, అంతకు మించి ఎక్కువైతే ఏది చేయట్లేదు నేను. ఎందుకంటే చాలా అసలు పెళ్ళిన కొత్తలో నాకు తెలియక చాలా అంటే చాలా ప్రతిదీ వంట విషయంలో, కర్రీ విషయంలో, రైస్ విషయంలో ప్రతిదీ అట్లనే చేసేదాన్ని. అబ్బా, ఎవరైనా సరే చాలా వరకు చాలామంది అట్లనే ఉంటారు. ఏంటంటే మాకు పెళ్ళైన దగ్గర నుంచి ఇంకా మేము సపరేట్గానే ఉండడం వల్ల కొన్ని నాకు కొంచెం తెలుసుకోవడానికి టైం పట్టింది. ఆల్మోస్ట్ అన్నీ తెలుసు, కానీ కొన్ని తెలుసుకోవడానికి టైం పట్టింది అంతే అనమాట. ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు నేను వంటలు చేసేదాన్ని ఏది కాదు కాబట్టి తొందరగా నాకు ఇవనేటి తెలియలేదనమాట. ఇంక ఇక్కడైతే ఇట్లా దీపం పెట్టేసుకొని పూజ చేసుకుంటున్నాను అనమాట. నేను అనుకున్న టైంకి వరకు ఖచ్చితంగా నేను 9 లోపు ఇంట్లో పూజ చేసుకోవాలనుకున్నా. ఈరోజు 9 లోపే పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇక్కడ ప్రశాంతంగా ఉన్న దాంట్లో ఇలా హడావుడి ఆడంబరం లేకుండా ఇట్లా ప్రశాంతంగా చేసుకోవడానికి నా మనసు అలవాటు పడిపోయింది. ఇట్లనే చేసుకుంటా ఎప్పుడైనా కూడా, ఇంకా పూజలైనా ఏదైనా కూడా. ఇంక ఇక్కడ విఘ్నేశ్వరుడికి చేసా. ఫస్ట్ విఘ్నేశ్వరుడి దగ్గర కంకణాలు పెట్టేసుకొని ఇంక ఇట్లా పూజ చేసుకొని
ఇంకా అవైతే ఇంట్లో అందరం కూడా కట్టుకుంటాం అనమాట. ప్రతిసారి ఏ పండగకైనా ఫస్ట్ ఖచ్చితంగా వినాయకుడి పూజ ఫస్ట్ చేసుకొని అక్కడ కంకణాలు ఉంచేసి ఇంకందరం అయితే ఆ కంకణాలు పూజ కాగానే కట్టుకుంటాము. ఇంకా ప్రశాంతంగా ఇలా అయితే నా పూజ కంప్లీట్ అవుతుందనమాట. అనుకున్న టైంకి ఏదైనా ఈ టైంకి ఇది చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ టైంకి నేను చేసుకుంటానండి. ఏ పూజ కానీ ఏ వర్క్ అయినా సరే. ఇంకెవరు వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు, ఇంట్లో మా హస్బెండ్ హెల్ప్ చేస్తాడు, పిల్లలు చేస్తారు, ఇట్లా వీళ్ళ గురించి ఏది ఆలోచించను. ఇంకా నేను బయట పనులన్నీ కంప్లీట్ చేసుకునేదాకా నేను లేపని కూడా లేపను అనమాట. ఇంకా అప్పుడప్పుడు మా హస్బెండ్ మాత్రం లేచి కొంచెం వాటర్ వచ్చేటప్పుడు హెల్ప్ చేస్తారు. అంతేగాని ఇంకా పిల్లల్ని కానీ ఇంకెవరిని హెల్ప్ అడగను అనమాట. పిల్లల్ని మా హస్బెండ్ని కూడా అడగను. కాకపోతే ఇప్పుడిప్పుడు కొంచెం చేస్తున్నారులేండి హెల్ప్. ఎందుకంటే నాకు వర్క్ ఎక్కువగా అవుతుంది చూస్తున్నారు కాబట్టి చిన్న చిన్న హెల్ప్లు అయితే చేస్తాడు. వాటర్ వచ్చేటప్పుడు వాటర్ పడడము అట్లాంటివి చేస్తూ ఉంటాడు అనమాట. ఇదనమాట. ఇంకా పూజ కంప్లీట్ చేసుకొని అందరం కూడా ఇట్లా కంకణాలు అయితే కట్టేసుకున్నాము. ఇంకా ఇలా ప్రశాంతంగా పూజ కంప్లీట్ టెంకాయ కొట్టేసుకున్నాను. ఇంకా నైవేద్యం పెట్టేసి ఇంకా ఈ ఉగాది రోజు మా ఇంట్లో పూజ అయితే ఇలా జరుపుకున్నామండి. మరి మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా అన్ని రకాల నైవేద్యాలు చేసి మనం పూజ చేసుకునే టైంకి ఖచ్చితంగా లేట్ అవుతుంది. 12 ఆ టైం అట్లా అవుతే నాకు ఎందుకో ఇంట్లో పూజ చేసినట్టుగా సాటిస్ఫాక్షన్ అనిపించదు. అది మామూలు టైంలో అంటే ఏం కాదు, పండగలప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకుంటేనే నాకు నచ్చుతుంది. అందుకోసమే ఫస్ట్ నైవేద్యం చేసుకొని అయితే ఇట్లా పూజ చేసుకున్నాను. పూజ చేసేసుకొని కంప్లీట్ చేసుకొని ఇలా హారతి అయితే ఇచ్చేసుకున్నాము. ఇంకా అందరూ నేను పూజ చేసేటప్పుడు మా పిల్లలు మా బావ అందరూ నా పక్కనే కూర్చున్నారు. వాళ్ళ కెమెరాలో పడట్లేదు. అందరూ కూడా నా దగ్గర కూర్చుంటారు నేను పూజ చేసేటప్పుడు. ఖచ్చితంగా ఫెస్టివల్స్ అప్పుడు ఉట్టప్పుడు అంటే ఉండరు. ఖచ్చితంగా పండుగలప్పుడు నేను పూజ చేసేటప్పుడు నా వెనకే ఉంటారు వాళ్ళందరూ కూడా. ఇంకా పూజ కంప్లీట్ చేసుకొని ఇలా హారతి అయితే తీసుకుంటున్నాం అందరం కూడా. ఇంకా టైంకి కరెక్ట్గా నేను అనుకున్న టైంకి 9కి అయితే ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంట్లో పూజ కంప్లీట్ కాగానే ఇంకా టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి ఇంకా రెడీ అవుతున్నాము. ఇంకా బయట తులసమ్మ దగ్గర పూజ కూడా కంప్లీట్ చేసుకున్నా. అయితే కొత్త తులసమ్మ నేను పెట్టుకోవాలి అనుకున్నా కదా. అయితే నిన్న అమావాస్య ఉండడం వల్ల నేను పెట్టుకోలేదు. సరేలే ఇంకొక రోజు మంచి రోజు చూసి పెట్టుకుందామని చెప్పేసి కొత్త తులసమ్మని పెట్టుకోలేదు. ఇన్ని చేసినా ఏదో వెల్తీగా అనిపించింది బయటకు వచ్చేసరికి. అది ఏంటని చూస్తే బయట గేటుకి మామిడాకు కట్టడం మర్చిపోయారు మా వాళ్ళు. ఆల్రెడీ ఇంట్లో దర్వాజ దగ్గర అన్నిటికీ నేను మామిడాకులు తెంపి కడిగి ఆ తాడుతో అల్లి పెట్టిన వాళ్ళని పెట్టమని చెప్పేసి. ఇంకా అదైతే మర్చిపోయారు అనమాట. ఇంకా నాకు అలా మంచిగా అనిపించలేదు. మళ్ళీ ఇంట్లో చెట్టుకే ఉన్నాయి కదా అని చెప్పేసి మళ్ళీ మామిడాకులు తెచ్చి గేటుకి అటు సైడ్ ఇటు సైడ్ పెట్టిన. పండగ అంటేనే ఇదే కదా వాతావరణం మనకి. మామిడాకులు, పసుపు కుంకుమలు, ముగ్గులు. నాకైతే అట్లనే ఇష్టం అబ్బా. ఎవరేమనుకున్నా నా మనసుకి ఎలా అయితే ఇష్టమో అలానే నేను ఉండడానికి ఇష్టపడతాను అనమాట. ఇంక ఇక్కడ ఇట్లా అయితే పెట్టేసిన అనమాట. బయటికి వెళ్ళే ముందు మళ్ళీ చెట్లకి ఏమన్నా ఫ్లవర్స్ ఉన్నాయేమో అని చూస్తున్నా. ఫ్లవర్స్ అన్నీ కూడా ఒక రోజు ముందే అందరు తెంపుకొని వెళ్ళిపోయారు. ఇంకా పండగ ఉట్టప్పుడే ఉండవు, ఇంకా పండుగలు అప్పుడు ఉండవు, ఇంకెలా ఉంటాయి చెప్పండి. ఇంకా అందుకే నేను కూడా మార్నింగ్ తొందరగా లేచి పూలు తెంపి కొన్ని పక్కకు పెట్టుకున్నా. ఇక్కడ చూసారా వినాయక కలెక్షన్. మన వినాయక కలెక్షన్ అండ్ లేడీస్ టైలర్ మనదే ఈ ఫ్లెక్సీ. ఎవరన్నా రావాలనుకున్న వాళ్ళు ఇది గుర్తనమాట మా ఇంటికి. ఇంకా ఎక్కడ పెట్టాలో అది ప్లేస్ లేక దాన్ని అక్కడైతే పెట్టినాం అనమాట ఫ్లెక్సీని. ఇంక ఇక్కడైతే మాకు ఒక చిన్న సెంటిమెంట్ మా శ్రీవారికి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ నేను ఎదురు రావడం అనేది మా అమ్మ నాన్నకి మా ఆయనకి ఇట్లా సెంటిమెంట్ బాగా. ఇంకా అట్లా ఎదురొచ్చేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాం. దగ్గరే మాకు. ఇంకా నేను పిల్లలందరం కలిసి వెళ్తున్నాం కదా. ఇంకా మొత్తానికైతే టెంపుల్కి వచ్చి ప్రదక్షిణలు అయితే చేస్తున్నాం. ఎక్కువగా నేను వచ్చే టెంపుల్ ఏదన్నా ఉందంటే అది విఘ్నేశ్వర టెంపుల్. నాకు చాలా సెంటిమెంట్, చాలా ఇష్టమైన దేవుడు దుర్గామాత, విఘ్నేశ్వరుడు. ఈరోజు ఇంకా ఉగాది కాబట్టి ఇంకా పబ్లిక్ అయితే బాగానే ఉన్నారు. అయితే మేము వెళ్ళేసరికి హారతి అవుతుంది. ఇంకా ఫస్ట్ హారతి తీసుకున్నాము వెళ్ళేటప్పుడు. వెళ్ళినాక తీసుకున్న తర్వాత మళ్ళీ మేము కాసేపు ఆగి మళ్ళీ అర్చన చేయించుకొని మేము మళ్ళీ పూజ చేయించుకొని అప్పుడు రిటర్న్ అయినాం అన్నమాట. ఇంక ఇక్కడ చూసారు కదా చాలామంది వచ్చారు. మామూలు అప్పుడు అంటే లోపలికి వెళ్తానికి అనుమతి ఉంటుంది, కానీ ఇలా ఫెస్టివల్స్ అప్పుడైతే లోపలికి గర్భగుడిలోకి మనల్ని వెళ్ళనివ్వరన్నమాట.
బయట ఉండి దర్శనం చేసుకోవడమే. మనం ఏమన్నా టెంకాయ పువ్వులు గరక అట్లా ఏం తీసుకెళ్ళినా కూడా పంతులకి ఇస్తే పంతులు వెళ్ళి పూజ చేసి మన పేరు మీద తీసుకొస్తారు. ఇంకా వెళ్ళేటప్పుడు అక్కడే టెంపుల్లోని గరక తీసుకున్నాను అనమాట. గరక తీసుకొని ఇంకా అక్కడే గరక పువ్వులన్నీ కూడా ఇచ్చి ఇంకా అర్చన చేయించుకొని పూజ చేసుకొని మళ్ళీ ఇక్కడ బయట ఉసిరి చెట్టు దగ్గర అనమాట. ఉసిరి చెట్టు దగ్గరికి వచ్చి అక్కడ కూడా దీపం పెట్టుకున్నాను. ఇంకా అక్కడ దీపం పెట్టాలంటే గాలికి దీపాలు ఆగట్లేవు. అందుకే అక్కడ వెలుగుతున్న దీపం దగ్గరే ప్రమిదలో ఆయిల్ వేసేసిన. ఇంకా ధూపం వెలిగించి ప్రదక్షిణలు అయితే చేసుకున్నా. పక్కనే శివుడు సరస్వతి దేవి ఉంటారనమాట. అక్కడ కూడా అభిషేకం చేసుకొని పూజ చేసేసుకున్నా. ఇలా ప్రశాంతంగా మా పూజ ఈ ఉగాది రోజు చాలా ప్రశాంతంగా అన్నీ అనుకున్న టైంకి టైం టు టైం అన్నీ కరెక్ట్గా అయిపోయినాయి. అవన్నీ కరెక్ట్గా కావాలంటే కొద్దిసేపు కొన్ని గంటలు నా మైండ్ ఉరుకులు పరుగులు పెట్టిందనమాట ఆ పనులు అన్నీ అయ్యేదాకా. ఇంకా నేను కరెక్ట్గా నేను అనుకునే టైంకి నా పూజ కూడా కంప్లీట్. ఇంకా టెంపుల్లో కూడా మొత్తానికి చాలా హ్యాపీ అనమాట. అన్నీ మనం అనుకున్న టైంకి అన్నీ చేసుకుంటే మనసుకి అది తృప్తిగా ఉంటుంది. అనుకున్న టైంకి ఏదైనా చేసుకోలేదు అనుకోండి, అప్పుడు ఏదో వెల్తీగా అనిపిస్తుంది. నాకైతే అట్లనే ఉంటుంది. పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక ఫ్యామిలీ సెల్ఫీ అయితే తీసుకున్నాము. ఇంక ఇక్కడ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా నేను చేసిన నైవేద్యం ఉంది కదా, అందరికీ ఒక కప్పు గిన్నెలో పెట్టించేసిన. ఎక్కువ తినరు, ఎందుకంటే మళ్ళీ స్వీట్ ఇంకా వేరే చేస్తాను కాబట్టి ఇంకా వాళ్ళు ఎక్కువ చేసినా తినరని చెప్పేసి ఇట్లా కొంచెమే చేసిన. నిజం చెప్పాలంటే ఇట్లా కొంచెం చేసినప్పుడు భలే టేస్ట్గా వస్తుంది అబ్బా. ఈరోజు అయితే పరమాన్నం ఎంత టేస్ట్గా వచ్చిందంటే అంత టేస్ట్గా వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా శనగపప్పు, ఇది ఆల్రెడీ నానబెట్టి కడిగి పెట్టిపోయినా. రాగానే ఒక 2 విజిల్లకు చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఎక్కువగా ఉడకకూడదు, ఇంకా పలుకిచ్చుకునేలాగా ఉండాలి. ఇంకా అది ఉడికిపోయింది. ఇంకా మళ్ళీ పిల్లలకి లంచ్ టైం అవుతుంది. మా పిల్లలు ఏంటంటే ఏ టిఫిన్ తిన్నా కూడా కరెక్ట్గా వాళ్ళు మళ్ళీ 12:30 1 వరకు ఖచ్చితంగా వాళ్ళకి లంచ్ ఉండాలి. ఇంకా మా పెద్దోడైతే మరీ, ఎందుకంటే వాడు గేమ్స్కి వెళ్తాడు కాబట్టి టైం టు టైం తినేది. లైట్గా ఫుడ్ అయినా కూడా టైం టు టైం ఉండాలి. కొంచెం లేట్ అయిందంటే ఇంకా తినడు అనమాట, వద్దని చెప్పేస్తాడు. మళ్ళీ ఎక్కువగా గేమ్స్ ఆడతాడు కాబట్టి హెవీగా ఫుడ్ తిన్నాడు అనుకోండి ఆడలేడు. అందుకోసం అని చెప్పేసి ఫాస్ట్గా అండి నిజంగా ఒక పక్క పప్పు ఉడకబెట్టి పక్కకు పెట్టేసిన, బెల్లం దంచి పెట్టేసుకున్నాను. ఇంకో పక్క ఆలు టమాటా గ్రేవీ కర్రీ చేయాలని చెప్పేసి ఇంకా వెజిటేబుల్ బిర్యానీ, గ్రేవీ, ఆలు కర్రీ, నెక్స్ట్ చింతపండు పులిహోర అనుకున్నా ఈరోజు ఇప్పటికైతే లంచ్కి. ఇంక ఇవన్నీ కూడా ఫాస్ట్గా చేసేస్తున్నాను అన్నీ. ఇక వీటికి ఒక 1 అవర్ టైం పట్టింది వంట కోసం అయితే. ఇంకా ఇది వంట కంప్లీట్గా అయ్యేదాకా స్టవ్ దగ్గర నుంచి అయితే నేను కదలలేదన్నమాట. ఇంకెందుకంటే కరెక్ట్ టైంకి మళ్ళీ పిల్లలకి ఫుడ్ పెట్టాలి అని చెప్పేసి. అసలే పండుగ రోజు కొంచెం కూడా లేట్ చేయొద్దు, వాళ్ళ మనసు బాధ పెట్టకూడదు, అలాగే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ పెట్టాలి అని చెప్పేసి ఇంక ఇట్లా ఆలు గ్రేవీ కర్రీ. అందులో వేసిన గ్రేవీ అనేది నేను వాటర్ కాదు, ఆలుల్లో మనము పప్పు శనగపప్పు వంచినప్పుడు వస్తుంది కదా, అది వేస్తాను అనమాట. చాలా బాగా చాలా టేస్టీగా కూడా అయింది అట్లా వేస్తే. ఇంకా అక్కడ మొత్తానికి కూడా వంట కంప్లీట్ చేసేసిన. ఇక్కడ చూసారా చింతపండు పులిహోర. ఎక్కువగా చేయలేదు, తక్కువగానే చేశాను. ఎంతవరకు తింటామో అంతవరకు చేశానండి, ఎక్కువగా చేయలేదు. ఇక్కడ పులిహోర, వెజిటేబుల్ బిర్యానీ, ఆలు గ్రేవీ కర్రీ 3 రెడీ అయిపోయినాయి. ఇంకా భక్షాలు చేద్దాం అనుకున్నా కదా, పిల్లలకైతే ఫస్ట్ అన్నం పెట్టేసిన తర్వాత భక్షాలు ఈవినింగ్ టైంలో పిండి అయితే రెడీగా పెట్టుకున్నా. ఈవినింగ్ టైంలో చేద్దాంలే అని చెప్పేసి ఫస్ట్ అయితే వాళ్ళకు అన్నం పెట్టేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు చేసినా కూడా అన్ని తినలేరు ఒకేసారి, అందుకే అవి వేడిగా ఈవినింగ్ టైంలో చేయొచ్చు అని చెప్పి ఆగిన అనమాట. ఇంకా అందరం కూడా తినేస్తున్నాము. నిజంగా చింతపండు పులిహోర కొత్త చింతపండుతో చేసిన ఎంత టేస్టీగా వచ్చిందో తెలుసా, చాలా బాగా వచ్చిందనమాట. అలాగే వెజ్ బిర్యానీ ఇంకా ఆలు కర్రీ అన్నీ కూడా మంచి టేస్ట్గా వచ్చినాయి, చాలా బాగా కుదిరినాయి. ఫాస్ట్గా చేసినా కూడా చాలా బాగా కుదిరినాయి అనమాట. నాకు కూడా ఆకలేసింది. ఇంకా నేను కూడా వాళ్ళతో కలిసి ఇంకందరం తినేస్తున్నాం అన్నమాట. తిన్న తర్వాత ఇంకెవరి పనుల్లో వాళ్ళు పడుకునే వాళ్ళు పడుకున్నారు, మొబైల్ చూసేవాళ్ళు మొబైల్ చూసారు. నేనేమో పడుకోవాలా లేవాలా అని ఆలోచించుకుంటూ కూర్చొని ఒక అర్ధగంట అట్లా కూర్చొని మళ్ళీ లేచి సరేలే ఇంకా భక్షాలన్నా చేసుకుంటా అని చెప్పేసి ఇంకా నేను లేచి కిచెన్లోకి అయితే వచ్చేసిన. ఇంకా భక్షాలు చేయడం స్టార్ట్ అయితే చేసిన. అయితే నా మనసులో ఒకటి ఉంది ఆలోచన, ఇక్కడ కూర్చొని ఏం ఆలోచిస్తున్నా అంటే
కొత్త సంవత్సరం కదా, ఉగాది రోజు ఏ పని చేస్తే ఆ పని సంవత్సరం అంతా ఉంటుందన్నమాట. అయితే నేను ఈరోజు ఏదన్నా ఒకటి కుట్టాలి అనుకుంటున్నా. సరేలే అని చెప్పేసి ఇంక ఈ భక్షాలు చేసి ఈవినింగ్ టైంలో ఒక డ్రెస్ కుడదాంలే అని ఫిక్స్ అయిపోయి ఇంక ఈ పని పెట్టుకున్నాను అనమాట. భక్షాలు అంటే నేను అంత పర్ఫెక్ట్ ఏం కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం నేర్చుకున్నా. ఇంకా మరీ అంత పర్ఫెక్ట్గా చేయను, ఏదో ఆ మాదిరి అయితే చేసిన వరకు మంచిగానే వస్తాయి అన్నమాట. ఇదన్నమాట ఈరోజు మా ఉగాది ఫెస్టివల్ సెలబ్రేషన్ అయితే ఇలా చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం ఉన్నంతలో ఇలా ప్రశాంతంగా అయితే చేసుకుంటామండి. మరి ఎలా అనిపించింది ఈ వ్లాగ్ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ అమూల్యమైన లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను చెప్పాను కదా, అప్పుడప్పుడు నేను ఏ వ్లాగుకి నేను విన్నర్స్ని ఓకే చేస్తానో నాకే తెలియదు అనమాట. ఎక్కువ వ్యూస్, ఎక్కువ లైక్స్, కామెంట్స్ వచ్చిన వీడియోల నుంచి ఒకళ్ళు ఇద్దరిని విన్నర్స్ని ఎంచుకొని వాళ్ళకి గిఫ్ట్ పంపించడం అయితే జరుగుతుంది. ఏమో చెప్పలేం, ఈరోజు ఉగాది, ఈరోజు స్పెషల్గా ఈరోజే తీస్తానేమో విన్నర్స్ని, చెప్పలేం కదా. తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇదన్నమాట ఇంకా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే ఇంక ఈ భక్షాలు చేసి ఈవినింగ్ పని చేసేసుకొని మళ్ళీ సాయంత్రం అలా కాసేపు బయటకు వెళ్దాం అనుకుంటున్నాం. అదైతే ఇంకా వీడియో పోస్ట్ చేయట్లేదు, షార్ట్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. బాయ్ బాయ్, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.